విశ్వ ఇంట్లో జాను పూజకి ఏర్పాట్లు చేస్తూ ఉండగా పైనుండి జానుని చూసిన విశ్వ జానుని గుర్తుపట్టేస్తాడు. జానులా ఉందేంటి అని అనుకుంటూ ఉండగా విశ్వ తనని చూసేశాడని గమనించిన జాను అక్కడి నుండి బయటికి పరిగెడుతుంది. జాను వెంట పడుతూ ఉంటాడు విశ్వ. బయటికి పరిగెత్తి ఒక బస్ స్టాండ్లో ఆటో అన్నా అంటూ ఎక్కడికో అడ్రస్ చెప్పబోతూ ఉంటుంది జాను. కానీ అప్పుడే కారులో అక్కడికి వచ్చిన విశ్వ కార్ దిగడంతో జాను పక్కకి వెళ్ళి దాక్కుంటుంది. విశ్వ జాను కోసం వెతుకుతూ అక్కడంతా తిరుగుతూ ఉంటాడు. విశ్వ వెళ్ళిపోయాడేమో అని ఊపిరి పీల్చుకున్న జాను భుజం చేయిపై పడిన చేయికి ఒక్కసారిగా కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూసేసరికి విశ్వ ఉంటాడు. జాను అని విశ్వ పిలిచేసరికి గొంగుతో తన ఫేస్ని కవర్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది జాను. జాను జాను అంటూ వెంట పడుతూ ఉంటాడు విశ్వ. జాను ఎవరు? జాను కాదు, నేను బాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది జాను. నువ్వు జాను కాదా? కాదా? జాను కాదా అని అంటూ వెనక్కి అడుగులు వేస్తూ నడి రోడ్డుపైకి వెళ్ళిపోతూ ఉంటాడు విశ్వ. అప్పుడే ఒక ట్రక్ వస్తూ ఉంటుంది వేగంగా. ట్రక్కి ఎదురుగా వెళ్తూ ఉంటాడు విశ్వ. విశ్వకి ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో అని జాను భయపడుతూ విశ్వాని పక్కకి లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది విశ్వ చెంపపై జాను. అవును, నేను జానునే అని గట్టిగా అరుస్తుంది జాను. విశ్వ జానుని ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు. అసలు జాను జంట ఎవరు? విశ్వానా జయ? జైకి జాను ఎక్కడుందో తెలిసిపోతుందా, లేదంటే విశ్వ జాను ఒక్కటవుతారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.